9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నెడవనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు రైతులతో కలిసి ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2014 నుండి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నేతృత్వంలో వరుసగా సంవత్సరానికి 2 సార్లు పంటలకు సక్రమంగా నిర్వహించి ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడిన ఘనత కేసీఆర్ అని, 506, 507 అడుగుల వాటర్ లెవెల్ ఉన్నటువంటి క్రమంలో కూడా నీరును విడుదల చేసి రైతుల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని, రైతుల మీద, రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ రైతులను కాపాడుకోవాలని, ఒక గుంట కూడా ఎండిపోకుండా పంటలను కాపాడిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టం పోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రం శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో జరిగే నల్గొండ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఇటు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు. వేంపాడు గ్రామంలో ఎండినటువంటి పంట పొలాలను రిసీవ్ చేయడానికి కార్యక్రమం ఉండే. సరే, కొన్ని అనివార్య కాలం వల్ల అక్కడనే సమయం సరిపోక ఇప్పుడే మాకు తెలిసినటువంటి విషయం. ఇక్కడికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నామని చెప్పమని వారి ఆదేశాల మేరకు ఈ ప్రాంత రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలు, రైతు సమస్యలు తెలియజేయడానికి నాగార్జున సార్ నియోజకవర్గం ఊళ్ళో నుండి వచ్చినటువంటి రైతాంగానికి విషయం తెలియజేయాలని చెప్పినారు. సరే, ప్రకృతి సహకరించక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి భూగర్భ జలాలు అడిగి ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక వనరులతోటి పొలాలను నాట్లేసుకున్నారు. సరే, పెరిగినవి ఒక 2 తల్లు ఇస్తే, ఇప్పుడు మనం ఉన్నటువంటి పొలం 14 ఎకరాల పొలం, 2 తల్లు కనుక నీళ్ళు ఇస్తే ఎకరానికి 50 బస్తాలు ధాన్యం పండేటువంటి పరిస్థితి. మరి పెట్టుబడి పెట్టి ఇంకా 2 తల్లు నీళ్ళు ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు తీరని అన్యాయం చేసింది. ఇదే 2014 నుండి నేటి వరకు కూడా టీఆర్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వరుసగా సంవత్సరానికి 2 పంటలకు సక్రమంగా నీళ్ళు అందించి ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడుకున్నాడు అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ దఫా ఇటువంటి వాటర్ లెవెల్స్ ఈ 506, 7 ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో పద్ధతిలో నీరు డ్రా చేసి రైతును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి రైతు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని కాపాడుకున్న ఒక గుంట కూడా ఎండిపోకుండా పంటలను కాపాడినటువంటి చరిత్ర కేసీఆర్ గారికే సొంతమైంది. మరి ఇప్పుడు నేటి పాలకులు వ్యవసాయ రంగం మీద కానీ, రైతాంగ సమస్యల మీద కానీ అవగాహన లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇదే వాటర్ లెవెల్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నప్పుడు మేము పంటలు కాపాడినాం, మరి అంతకన్నా మీకు వాటర్ లెవెల్స్ ఎక్కువనే ఉన్నాయి, రైతాంగాన్ని 2 తల్లు నీళ్ళు ఇచ్చి కాపాడలేదంటే మీకు రైతాంగ సమస్యల మీద, నీరును ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద కూడా కనీస అవగాహన లేదు మీకు మంత్రులకు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మరి పాలనా దక్షత గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పరిపాలించినటువంటి తీరు, వారికి ఉన్నటువంటి పాలనా దక్షత మీకు లేదు అనేటువంటిది తెలంగాణ రైతాంగానికి తేటతెల్లమైంది. ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఏ విధంగా మీరు లెక్కలేసి రైతాంగాన్ని కాపాడుకుంటారో దాన్ని మీరే నిర్ణయం తీసుకొని రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని కూడా ఆ పాలనకు, ఈ పాలనకు, ఆ ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పాలనా దక్షత, రైతాంగం మీద, వ్యవసాయ రంగం సమస్యల మీద పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి, అవగాహన ఎవరికి ఉందో బేరీ చేసుకోవాల్సిందిగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతుల సమస్యల మీద అవగాహన లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు గమనించవలసిందిగా
విజ్ఞప్తి చేస్తూ పంట నష్టపోయినటువంటి దాదాపు 2.5-3 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. మరి ఏ విధంగానైనా ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.